ఎక్కువగా ఆలోచించడం మంచిదే, చాలా మంది ఇలాగ అనుకుంటారు. కానీ ఒక నిజం తెలుసా, ఆలోచించడం సమస్య కాదు, అదే విషయాన్ని పదే పదే ఆలోచించడమే పెద్ద సమస్య. రాత్రి పడుకున్నా కూడా బ్రెయిన్ ఫంక్షన్ చేయడం ఆగదు. జరిగిన విషయాలు మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తుంది, ఇంకా జరగని విషయాల గురించి భయపెడుతుంది. అలా అయితే, ఇలా అయితే, అన్ని వేళ ప్రశ్నలు. నిజానికి ఓవర్ థింకింగ్ సమస్యను పరిష్కరించదు, లేని సమస్యలు కూడా సృష్టిస్తుంది. అందుకే ఈరోజు ఓవర్ థింకింగ్ నీ జీవితాన్ని ఎలా నెమ్మదిగా నాశనం చేస్తాదో, అలాగే దాని నుంచి ఎలా బయటపడాలో తెలుసుకుందాం. మొదటి, చిన్న సమస్యలు పెద్దగా మార్చేస్తుంది. ఒక చిన్న మాట, ఒక చిన్న తప్పు, లేదా ఎవరో ఒకరు పంపిన ఒక మెసేజ్, ఇవన్నీ సాధారణ విషయంలే. కానీ ఓవర్ థింక్ చేసే వ్యక్తి మాత్రం వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారేమో, నేను ఏదైనా తప్పు చేశానా అని ఊహల్లోకి వెళ్ళిపోతారు. గుర్తించుకో, నిజము కంటే మన ఊహలు చాలా సార్లు మనల్ని ఎక్కువగా బాధ పెడతాయి. రెండోది, నీ ఆత్మవిశ్వాసాన్ని నెమ్మదిగా చంపేస్తోంది. ప్రతి నిర్ణయాన్ని తీసుకునే ముందు 100 సార్లు ఆలోచించడం, చివరికి ఆ నిర్ణయం కూడా తీసుకోకపోవడం. ఇలా జరిగితే మనపై మనకే నమ్మకం తగ్గిపోతుంది. ఆత్మవిశ్వాసం కోల్పోయిన పెద్ద కారణాల్లో ఓవర్ థింకింగ్ కూడా ఒకటే. మూడోది, ప్రస్తుతం ఉన్న ఆనందాన్ని దొంగలిస్తుంది. శరీరం ఈ రోజే ఉంటుంది, కానీ మనసు నిన్న జరిగిన వాటిలో లేదా రేపు జరగబోయే వాటిలో ఉంటుంది. అందుకే ఈ క్షణాన్ని కూడా ఆనందించలేకపోతున్నాం. నాలుగోది, భయాన్ని పెంచుతుంది. ఎంత ఎక్కువగా ఆలోచిస్తే అంత ఎక్కువగా భయం పెరుగుతుంది. ఎందుకంటే మన బ్రెయిన్ ప్రతి అవకాశాన్ని ప్రమాదంగా ఊహించడం ప్రారంభిస్తుంది. అదే నిజం కాకపోయినా మనకు మాత్రం నిజంగానే అనిపిస్తుంది. ఐదోది, అవకాశాలను కోల్పోయేలా చేస్తుంది. చాలా మంది ఓడిపోయడానికి కారణము ప్రయత్నించడం కాదు, ప్రయత్నించే ముందే 1000 సార్లు ఆలోచించడం. అలా అవకాశాన్ని వెళ్ళిపోతుంది. ఆరోది, సంబంధాల్లో కూడా దెబ్బతీస్తుంది. ఎవరైనా వెంటనే రిప్లై ఇవ్వకపోతే లేదా మాట కొంచెం మారితే అవసరం లేని అర్థాలు తీసుకుంటాం. అలా లేని సమస్యలను మనమే సృష్టించుకుంటాం. ఏడోది, జీవితాన్ని ముందుకు వెళ్ళనివ్వదు. ఓవర్ థింకింగ్ అంటే కారు వేగంగా నడపాలని ప్రయత్నిస్తూ హ్యాండ్ బ్రేక్ తీసేయకపోవడం లాంటిది. బయట నుంచి చూస్తే నువ్వు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తుంది, కానీ ముందుకు వెళ్ళడం మాత్రం జరగదు. సో ఇలా ఆపాలి. ఓవర్ థింకింగ్ పూర్తిగా ఒక రోజుల్లో పోదు. ఈ 3 అలవాట్లు జీవితాన్ని మార్చగలవు. జరగని దాన్ని అంగీకరించు, నీ నియంత్రణలో ఉన్నదానిపై దృష్టి పెట్టు, ఆలోచించడం ఆపి చర్య ప్రారంభించు. ఎందుకంటే యాక్షన్ అనేది ఓవర్ థింకింగ్ మెయిన్ మెడిసిన్. గుర్తుంచుకో, నీ బ్రెయిన్ నీకు సేవ చేయాలి, నువ్వు నీ బ్రెయిన్కి బానిసం కాకూడదు. ఎక్కువగా ఆలోచించడం వల్ల జీవితం మారదు. సరైన సమయంలో తీసుకునే ఒక్క నిర్ణయం, ఒక చిన్న చర్య, ఒక ధైర్యమైన అడుగు, అవే జీవితాన్ని మారుస్తాయి. ఈ రోజు నుంచి ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించడం ఆపు, ఎక్కువగా జీవించడం ప్రారంభించు. ఈ వీడియో చెప్పిన విషయాల్లో కనీసం ఒకటైనా నీకు అనిపిస్తే కమెంట్లో నేను ఓవర్ థింకింగ్ జయిస్తాను అని రాయండి. ఈ వీడియో ఎక్కువగా ఆలోచిస్తూ బాధపడుతున్న ఒక వ్యక్తికి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి జీవితాన్ని మార్చే తెలుగు మోటివేషన్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.